ఈనాడు ప్రత్యేకంగా యావత్ శ్రీసభ అంతా కూడా క్రీస్తు ప్రభు పరిశుద్ధ శిలువ విజయ మహోత్సవాన్ని అందరం కొనియాడుకుంటున్నాం. అందుకే స్నేహంతో మన యొక్క ప్రొసెషన్ ఊరేగింపులను ఈ పీఠం మొత్తం ఉంచుకుంటున్నాం. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితాల్లో స్త్రీవ ఎంత ప్రాముఖ్యతో మీకందరూ కూడా తెలుసు. అదేవిధంగా చరిత్రను గమనించినట్లయితే ఈ స్త్రీల ద్వారా అనేకమైన గొప్ప గొప్ప కార్యాలు దేవుడు ఈ మానవ జాతికి మానవ సృష్టికి చేసుకుంటున్నాడు. అందులో బట్టి మనందరం కూడా ప్రత్యేక విధంగా ఈ స్త్రీల ఆరాధన దివ్య బలుపుల్లో పాల్గొంటూ ఆ దేవాది దేవుడు మనకి స్త్రీ లేకపోతే క్రీస్తు ప్రభు యొక్క శిలువ యాత్ర ఏం చూపిస్తాం? స్లీవ్ వేస్తాం. అదే కురాన్ అయితే మనం అర్ధచంద్రం చూపిస్తాం. అదేవిధంగా హిందుత్వాన్ని హిందూ మతాన్ని చూపించేటప్పుడు మనము ఓంకారాన్ని మనం వినియోగిస్తాం. అదేవిధంగా మన క్రైస్తవ జీవితంలో కూడా స్లీవ ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంటూ ఉంటుంది. ముఖ్యంగా ప్రియ సహోదరి సహోదరుల పర్షియన్ రాజులు మన యొక్క క్రీస్తు ప్రభు మోసినటువంటి క్రీస్తు ప్రభు మరణించినటువంటి ఆ శిలువను తీసుకుని పోయి ఒక దేశంలో వారు వెళ్ళిపోతూ ఉంటున్నారు. కొన్ని సంవత్సరాల పాటు ఆ శిలువ ఎవరికి కనిపించకుండా ఉంటూ ఉంది. ఆ తర్వాత మరలా హెర్క్యులియస్ అనేటువంటి రాజు ఆ యొక్క స్లీవను ఆ యొక్క రాజులు పర్షియన్ రాజులతో యుద్ధాలు చేసి ఆ స్లీవను తీసుకుని వచ్చి మన యొక్క యెరూషలేము దేవాలయంలో ప్రతిష్ఠించినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉంటాం. మరి మన జీవితాల్లో ఎంతో ప్రాముఖ్యమైనటువంటి స్లీవ ఈ మహిమను మనము కొన్నిసార్లు చాలా పెట్టుకుంటూ ఉన్నాం, పోగొట్టుకుంటూ ఉంటున్నాం. అందుకే ఈ స్లీవే మనందరికీ రక్షణ. ఈ స్లీవే మనందరి జీవితాల్లో ఒక దేవుని యొక్క అనుగ్రహాన్ని, దేవుని యొక్క వరములను, దేవుని యొక్క స్వస్థతను పొందుకునే వారిగా చిహ్నముగా ఉంటుంది. మరి అనేక సార్లు మన జీవితాల్లో స్వస్థత లేదు, మన జీవితాల్లో దేవుని యొక్క మహిమ లేదు, అనేక సార్లు దేవుని యొక్క సాన్నిధ్యం మనకు లేదంటే ఈ స్లీవను మనం ఆరాధించలేని వారుగా ఉంటున్నాం. ఈ స్లీవ మన జీవితం నుండి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అదే బట్టి ప్రియ సహోదరులారా, మరలా ఆ శిలువకు మన జీవితాలను అవలంబన చేసుకుంటూ దానిని కౌగిలించుకొని మనం ఒకనొక మన చివరన యేసు ప్రభు 10వ స్థలంలో శిలువ పొందిన తర్వాత మనం ప్రేర్ చేస్తాం. శిలువ మార్గంలో నీ స్లీవను నేను అంటి పెట్టుకొని ఉండటకు ఎల్లప్పుడూ నా జీవితంలో నీ స్లీవే నాకు ఆధారంగా ఉన్నట్లు నేను జీవించేందుకు మాకు దయచేయండి. మనం అలా ప్రార్థన చేస్తాం. కాబట్టి ఈ పవిత్రమైన బలి పూజలో మనం ఆ స్లీవ మహిమను, అద్భుత శక్తిని కోల్పోయేటువంటి క్షణాలను, పోగొట్టుకునేటువంటి క్షణాలను గుర్తు తెచ్చుకుంటూ ప్రభువా, మా పాపక్రియల ద్వారా, మా దోషుల ద్వారా, మా అపరాధముల ద్వారా నీ మహిమను, నీ స్లీవ రక్షణని కోల్పోయి ఉంటున్నాము. మరలా తిరిగి మా రక్షణ దయచేయండి, నీ మహిమను మాతో నింపండి అంటూ వేడుకుంటూ మనం చేసిన పాపములను ప్రతినములను ఒప్పుకుంటూ ప్రభు నుండి మన్నింపును అడిగి వేడుకుందాము. ప్రభువా దయ
ప్రార్థించుచున్నాము.